My 200 crores are valid, open because of 4 industries. 200 crores అయితే ఒప్పుకున్నారు ఫ్యామిలీకి ఉన్నట్టు. yes అది ఓపెన్ డిక్లేర్ చేసినాం కదా. yeah we have business. yeah అదే పెద్ద విశేషం కాదు. ఇన్ని ఏండ్ల బిజినెస్ లో ఆ మాత్రం రావడం పెద్ద విశేషం కాదు. ఇంకా మేము తక్కువ తెచ్చు అందరూ మంచి పేరున్న హాస్పిటల్. అయ్యా మేము ఇంకా చాలా తక్కువ సంపాదించాం. 30 ఏళ్ళలో ఇంకా ఎన్నో సంపాదించాల్సి ఉండింది వ్యక్తులు. మేము చాలా తక్కువ సంపాదించాం మా లెక్క. బిజినెస్ లేకుండా వకాలత్తు చెయ్యకుండా ఒక రెంటెడ్ ఇంట్లో నుంచి వచ్చి పాలిటిక్స్ లో ఎంటర్ అయిన వ్యక్తి దగ్గర 25 కోట్లు ఎలా వచ్చింది ఆస్తి? దిస్ ఇస్ ద క్వశ్చన్ టు బి ఆస్క్డ్. సరే, మరి దీనికి ఏదో ఫార్ములా ఉండాలి కదా పాపం. ఈ ఫార్ములా ఏదో పస్మందా ముస్లింలకి, పాపం బీద హిందువులకి చెప్పేశాడు అనుకోండి, చక్కగా వాళ్ళు ఫార్ములా ఫాలో అయిపోతారు. ఏమీ చేయకుండా ఇళ్లలో కూర్చొని 25 కోట్లు సంపాదించుకుంటారు. కాబట్టి మై మనీ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ 25 crores. నేను ధర్మబద్ధంగా 4 కంపెనీలు పెట్టుకొని 3,000 మంది ఉద్యోగస్తులను పెట్టుకొని చచ్చి చెడి 30 ఏళ్ళు ముక్కు గీక్కొని కష్టపడి ఇక్కడికి వచ్చాం. ఆయన ఏం చేయకుండా హ్యాపీగా పాలిటిక్స్లో ఎంటర్ అయ్యి రెంటెడ్ హౌస్ నుంచి బయటపడ్డవాడు 25 కోట్లు సంపాదించేశాడు. 25 కోట్ల కన్నా ఎంత ఎక్కువ ఉంది? ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్ విల్ కమ్ విత్ ప్రూఫ్స్. బట్ యాజ్ ఆఫ్ నౌ టుడే, వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ 25 crores? What is the source of Akbaruddin Owaisi Hospital construction? What is the source of Medical College construction and maintenance? What is the source of Cancer Hospital construction and maintenance? ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఎవడి డబ్బులు ఇవి? దాట్ ఐమ్ గోయింగ్ టు క్వశ్చన్ హిమ్. సీఎం గోయింగ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. పట్టుకొస్తా బయటికి ఇవన్నీ. ఎట్లా తెచ్చారనుకుంటారు మీరు ఇదంతా? ఉద్దేశాలు ఎందుకండి ఇక్కడ? మళ్ళీ ఉద్దేశాలు బాగుండవు. నేను మీరు అనుకుంటారు ఎట్లా వచ్చాయని అనుకుంటారు మీరు? ఏముంది, మేనమామ అల్లుళ్ళు అయితే చాలు, అన్నదమ్ములైతే చాలు, బీఆర్ఎస్ లాంటి పార్టీ ఉంటే చాలు, కాంగ్రెస్ లాంటి పార్టీ ఉంటే చాలు, ఇలాగా చక్కగా మనకు కావాల్సిన పార్టీలంతా మనం పెట్టేసుకొని, బాబు మీరందరూ ఎక్కడ ఎవరు ఉన్నా కూడా ఎక్కడెక్కడైతే ఏ అమ్మాయమ్మ నిలబడలేదో అక్కడక్కడ వీళ్ళకు ఓటు వెయ్యండి అని ఓపెన్గా డిక్లేర్ చేస్తారు. తెలుసా మీకు ఈ సంగతి? ఫత్వా ఇవ్వరు. మళ్ళీ ఫత్వా వేరు. ఫత్వా అనేసరికి మీకు మళ్ళీ ముస్లింలు లీగల్గా పద్ధతిగా వెళ్ళేది. ఫత్వా బోగస్ ఓట్స్ వెయ్యొద్దు అని ఇచ్చారు. ఫత్వా ఆవుని చంపి తినొద్దు అని ఇచ్చారు. ఇది ఫత్వా కాదు. ఫత్వా వేరు. వీళ్ళు చక్కగా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీరు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి వీడికి ఓట్ వేయండి, ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి వీళ్ళకి ఓట్ వేయండి అని వీళ్ళ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లు వీళ్ళు కుంభక్కే వీళ్ళకి చెప్పుకుంటారు. మీరు ఎందుకు మీరు ఒక న్యూస్ ఏజెన్సీ నుంచి కాకుండా మీరు కెమెరా పెట్టుకొని మీరు ఒక మస్జిద్లో ఎంటర్ అవ్వండి, ఓపెన్గా డిక్లేర్ చేస్తుంటారు మస్జిద్లో వీళ్ళు ఏఎంఐఎంకి ఓటెయ్యి అని. ఇది ఏ పోలీసు పట్టుకోరు, ఏ పోలీసు బయటకు తీసుకొచ్చి కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వెయ్యరు. కానీ మేము మాత్రం శ్రీరామనవమి రోజు పరమేశ్వరుని తలుచుకుంటూ పండగ పూట రామబాణం వదిలితే మాత్రం వీళ్ళు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తారు. మీ మీద ఇంతవరకు లైఫ్ లో ఒకటే కేసు ఫైల్ అయింది, అదే కేసు. అసదుద్దీన్ ఓవైసీ మీద కేసెస్ ఉన్నాయి కానీ మీద ఒకటి. ఆనందమైన విషయం ఏంటి తెలుసా? ఏ వెధోపం చేసామని పేరు లేకుండా రామబాణం వదులుతున్నందుకు ఎఫ్ఐఆర్ వచ్చిందంటే అసలు నేను ఎంత పుణ్యాత్మురాలనండి, నేను ఎంత ధన్యమండి నా జీవితం. నిజంగా రామచంద్ర ఇంతకన్నా నాకేం కావాలయ్యా నుండి రామబాణం వదిలితే ఎఫ్ఐఆర్ రావడం అంటే. అసలు రామదాసు కదా భద్రాచలం నిర్మించినందుకు తానీషా వాళ్ళు కొరడాతో కొట్టారు కదా, అలా రామబాణం వదిలినందుకు నాకు ఎఫ్ఐఆర్ అనే కొరడా వేశారు కదా. రామదాస్ అంత మహానుభావురాల్ని కాకపోయినా ఆ స్థాయికి తెచ్చారండి అందరు కలిసి. ధన్యోస్మి, నా జీవితం ధన్యోస్మి. మాధవీలత గారికి ఈ వాగ్దాటి ఎట్లా వచ్చింది? భరతనాట్యం ఆర్టిస్ట్, మల్టిపుల్ టాలెంట్ అన్నది ఎట్లా వచ్చింది? ఎలా వస్తుంది ఏంటంటే కష్టపడితే వస్తుందండి. భలేవారు. ఏమైనా ఇలా సూపర్ మార్కెట్ ఏమిటండి పోయి ఏదో కొనుక్కొని తెచ్చుకోవడానికి, లేకపోతే చెట్టు నుంచి అటు ఆధ్యాత్మిక గానం, ఇటు భరతనాట్యం, ఇటు ఫిలాంథ్రోపిస్ట్. ఏదైనా దేనైనా ప్రేమించే ఉద్దేశం ఉంటే వస్తుందయ్యా. ఇప్పుడు లలిత కళలను మరి సహజంగానే నాకు ఉందని మా నాన్నగారు గుర్తించారు. పెద్ద వయసు వస్తున్న కొద్దీ డ్రాయింగ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీరు? లోవర్ మిడిల్ క్లాస్, ఈడబ్ల్యూఎస్హెచ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ హౌస్. ఆ రోజు మా నాన్న జీతం 110 రూపాయలు.
ఓకే, ఏ ఇయర్లో? 80s 70s 80s లోనా? 70s అంటే బిట్వీన్ 75 to 80. ఏం చేసేవారు ఫాదర్? మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ లో స్టోర్స్ ఇన్ఛార్జ్ గా ఉండేవారు. మా నాన్న సైకిల్ దొక్కుంటూ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. జీతం బాగానే ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు. ఇప్పుడు లేదు, ఇప్పట్లాగా ఇప్పుడు కానీ అప్పట్లో. ఎందుకు మా నాన్న పాపం రిటైర్ అయ్యే వీళ్ళకి కూడా మా నాన్నకి 5-6 వేలే పెన్షన్. ఇప్పుడు కాస్త పెరిగిందంతే. మేము చాలా సర్వసాధారణమైన కుటుంబం. ఈ రోజుకి మా అమ్మ నాన్న ఒక చిన్న ఇంట్లో మధ్యతరగతి కుటుంబం లాగే ఉన్నారు. అబ్సల్యూట్లీ.